హీరోనే బాహుబలి అయినప్పుడు ఆయన్ని ఎదిరించే విలన్ ఎలా ఉండాలి? అదిగాక రాజమౌళి సినిమా. రాజమౌళి సినిమాల్లో హీరోల్ని తలదన్నే రీతిలో విలన్ ఉంటాడు. తెరపై విలన్ని చూస్తున్నప్పుడు పాపం వీడు హీరోని ఏం చేస్తాడు అని ప్రేక్షకులకే వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడే హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంటాడు రాజమౌళి. అందుకే బాహుబలికి ఢీ కొట్టేందుకు రాజమౌళి అంతకు రెండింతలు బలంగా అనిపించేలా బళ్ళాల దేవ పాత్రని డిజైన్ చేశాడు. ఆ పాత్రని పోషించేందుకు రానాని ఎంచుకున్నాడు. బాహుబలి చూడగానే రాజమౌళి లెక్కలు ఎంత కరెక్టో మరోసారి తెలిసొచ్చాయి. అయితే బాహుబలి 2 కోసం రానా మరింత భీకరంగా మారాడు. తొలి చిత్రాన్ని మించిపోయేలా తన ఫిజిక్ ని మార్చుకున్నాడు. కండలతో ఉక్కు బాడీని తయారు చేసుకున్నాడు. ఆ రూపం చూస్తే రానా బల్లల దేవా కాదు, కండల దేవా అనిపించక మానదు. ఇదిగో తన ఫిజికల్ ట్రైనర్ తో కలిసి ఉక్కు బాడీతో రానా ఎలా ఫోజిచ్చాడో చూడండి. ఈ కండల వీరుడిని ఢీ కొట్టే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలోనే లేరు అనిపిస్తోంది కదా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.